కలియుగ దైవం వెంకటేశ్వరుని పేరు తలిస్తేని కళ్యాణ వైభోగం. అలాంటి కలియుగనాథుని కళ్యాణం జరిగిన శ్రీ కళ్యాణ వెంకటేశ్వర ఆలయం తిరుపతికి 40 కిలోమీటర్ల దూరంలో ఉన్న నారాయణవనంలో ఉంది. తిరుమల యాత్రలో తప్పక దర్శించాల్సిన ఈ ఆలయ ప్రాంగణంలోని ఆనాడు ముక్కోటి దేవతల సమక్షంలో శ్రీ పద్మావతి శ్రీనివాసుల కళ్యాణం అంగరంగ వైభవంగా జరిగింది. స్థలపురాణం. త్రేతాయుగం చివరలో ఒక సందర్భంగా భృగుమహర్షి శ్రీమహావిష్ణువును చూడ్డానికి వైకుంఠం వెళ్లడం జరిగింది. తన రాకని గమనించలేదని కోపిష్టి భృగుమహర్షి శయనిస్తున్న విష్ణువు యొక్క వక్షస్థలంపై కాలితో తన్నడం జరిగింది. తన నివాసమైన వక్షస్థలాన్ని భృగుమహర్షి కాలితో తన్నడాన్ని సహించలేక శ్రీమహాలక్ష్మి అలిగి వైకుంఠంను వదలి భూలోకంలో ఆకాశరాజు పుత్రికగా అవతరించింది. అలాగే విష్ణువు కూడా లక్ష్మీదేవి యొక్క వియోగాన్ని తట్టుకోలేక తనుకూడా భూలోకంలో శ్రీనివాసుడిగా అవతరించి వకుళమాత దగ్గర ఆశ్రయం పొందడం జరిగింది. ఒకరోజు పద్మావతి చెలికత్తెలతో నారాయణవనంలో విహరిస్తుండగా ఒక అడవి ఏనుగు వాళ్ల వెంటపడగా అప్పుడు శ్రీనివాసుడు ఆ ఏనుగుని తరిమి వాళ్లని రక్షించే సందర్భంలో పద్మావతి శ్రీనివాసుడు ఒకరినొకరు తారసపడి మొదటి చూపులోనే వారిద్దరూ ప్రేమలో పడడం జరిగింది. వారి యొక్క ప్రేమని ఆకాశరాజు అంగీకరించి పద్మావతీదేవిని ఈ ప్రదేశంలోని శ్రీనివాసుడి యొక్క కాళ్లు కడిగి వివాహం జరిపించాడు. ఆలయ విశేషాలు. చుట్టుపక్కల జలపాతాలతో పవిత్ర అరుణాదేవి తీరాన అందమైన ప్రకృతివడిలో వెలసిన ఈ క్షేత్రం చూడ్డానికి కనుసొంపుగా ఉంటుంది. తిరుమల అంత రద్దీ లేకుండా ఎంతో ప్రశాంతంగా ఉంటుంది. ఈ ఆలయం యొక్క ప్రధాన ఆకర్షణ మూలవిరాటైన శ్రీ వెంకటేశ్వరస్వామి విగ్రహం. ఆయన భార్య లక్ష్మి ఆయన వక్షస్థలంపై కొలువై ఉన్నట్లుగా కనిపిస్తుంది. ఆయన నడుముకు దశావతార పట్టి అలంకరించి ఉంటుంది. ఆయన భుజాలపై శంఖం, చక్రంతో పాటు సాలగ్రామాల మాల అలంకరించి ఉంటుంది. ఇక్కడి మూలవిరాట్టు కుడిచేతికి కళ్యాణ కంకణం మరియు ఎడమచేతిలో వేటఖడ్గం ధరించి ఉంటారు. శ్రీనివాసుడు పద్మావతిని ఇక్కడే చూశాడన్న ఇతిహాసాన్ని నిజం చేసేలా చేతిలో విల్లు ధరించి ఉంటాడు. ప్రాంగణం లోపల పద్మంలో కూర్చుని ఉన్న పద్మావతి అమ్మవారి ఆలయం ఉంది. నారాయణవనంలో అమ్మవారి ఆలయం ముందు భాగంలో పెద్ద తిరగలి ఇక్కడి ప్రత్యేక ఆకర్షణ. శ్రీనివాసుని కళ్యాణ సమయంలో ఈ తిరగలిని ఉపయోగించారన్నది ఇక్కడి పౌరాణిక ఐతిహ్యం. అమ్మవారికి నలుగు పెట్టటానికి నున్నుపిండి కోసం ఈ తిరగలిని ఉపయోగించినట్లు చెబుతారు. ఆలయానికి వెనకవైపున కోనేరు ఉంది. ఈ సరోవరం మధ్యలో నిరాళి మండపం మనకు కనువిందు చేస్తుంది. నారాయణవనం ఆలయ సందర్శన కేవలం మరో పుణ్యక్షేత్రాన్ని చూడటం మాత్రమే కాదు, అది దైవప్రేమ, సంప్రదాయం మరియు ఆధ్యాత్మిక అనుగ్రహం నిండిన ఒక మధురానుభూతి.